వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ బ్రహ్మముడి. సో నేను ఇంకా స్నానం కూడా చేయలేదు, ఎక్కడ సీరియల్ టెలికాస్ట్ అయిపోతుందని భయంతో రివ్యూ చెప్తున్నాను. ఇవాళ బోరింగ్గానే ఉంది సీరియల్ చెప్పాలంటే. స్టార్ట్ ఏమవుతుందంటే, అపర్ణ ఉంది కదా, రాజు వాళ్ళ అమ్మ, హీరో వాళ్ళ అమ్మ, ఆమె అలుగుతుంది. సో రాజు కాలు పట్టుకోవడానికి వెళ్తే చాలా సినిమాలు చూపించినట్టే రూమ్లో వేసి కొడుతుంది. రాజు బయటకు వచ్చి యాక్షన్ చేస్తాడు. తర్వాత కావ్యాన్ని పంపించాలనుకుంటే కావ్య వెళ్ళదు మొహమాటానికి, ఎక్కడ తిడుతుందో అని. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మన అనామిక ఉంది కదా, వాళ్ళకి అప్పు ఎదురవుతుంది. అనామిక అంటే ఆ కళ్యాణ్ మొదటి భార్య. ఒక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చాలామందికి, వాడికి ఏమో 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి ఈ సీరియల్లో. మళ్ళీ ఉద్యోగం లేదు ఇప్పటి వరకు. ఎనీవే, అది సీరియల్ రైటర్ ఇది. దాని తర్వాత ఎదురయ్యి అప్పు కానిస్టేబుల్ అవుతుందంటే వ్యంగ్యంగా మాట్లాడుతుంది. అండ్ సామంత ఎవరిని ఉంచుకుంది కదా, ఇక వాడితో ఇట్లా ఇది నిజంగా కానిస్టేబుల్ అవుతుందా అని అసూయని వెళ్ళగొక్కుతుంది. ఇక దాని తర్వాత మళ్ళీ స్టోరీ బ్యాక్ టు దుగ్గిరాల వాళ్ళ ప్యాలెస్కి వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే, మన రుద్రానో ఇంద్రానో ఉంది కదా, అదే రాహుల్ వాళ్ళ అమ్మ. సో ఆమెకి వీళ్ళు అవుట్ హౌస్ తాకట్టు పెట్టిన బ్యాంక్ డాక్యుమెంట్ దొరుకుతుంది. అనామికే పంపించుంటుంది. నిన్న చెప్పాను కదా, ఏదో బాంబు పేలుస్తుంది అనామిక, ఇదే ఆ అస్త్రం లేదా ఆ బాంబు. సో దాంతో వీళ్ళు మాకు తినడానికి కూడా పెట్టకుండా ఈ కావ్య అన్నీ తాకట్టు పెట్టేస్తుంది అని అంటారు. ఈ లోపల కట్ చేస్తే మళ్ళీ కావ్య వాళ్ళ బెడ్రూమ్కి వెళ్తుంది. సో కావ్య వాళ్ళ బెడ్రూమ్లో కావ్య రాజు ఆఫీస్కి పరిగెడటానికి రెడీ అవుతుంటారు, పరిగెడడానికి. సో రాజు మంచి కోట్ ఏదో వేసుకుంటాడు. నేనేమో మరకలంటే అనుకున్నా కానీ ఏవో మార్క్స్ ఉన్నాయి దాని మీద, ఏవో స్టైల్ అనుకుంటా. ఏ కావ్యాని పొగుడుతాడు. అదే మన అలా వైకుంఠపురంలో డైలాగ్ ఉంటుంది కదా, మేడం సార్ మేడం అని. ఆ డైలాగ్ కొట్టి ఒక మాట అనాలనిపిస్తుందని మేడం సార్ మేడం అంటాడు. ఎపిసోడ్ అంతా క్లోజ్ అయిపోయింది. బాగా లాగాడు పాపం డైరెక్టరు. అది ఇవాళ ఎపిసోడ్ అయితే అది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.